సో ఇదొక డార్క్ రియాలిటీ ఆఫ్ ఇన్ జాబ్ ఫీల్డ్ అగైన్. ఉన్న సిచ్యువేషన్ సరిపోలేనట్టు ఇదొక యాడ్ అయింది మళ్ళీని. బేసిక్గా ఏం జరుగుతుందంటే, ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ ఎక్స్ప్లెయిన్ మొత్తం రాసి పంపించాడు. తను మొత్తం ఆల్ రౌండ్స్ కంప్లీట్ చేశాడంటే ఒక ఐటీ ఫీల్డ్లోని. బట్ లాస్ట్కి వచ్చేసి కాల్ రాలేదంట. అండ్ వీళ్ళు తిను ట్రై చేస్తున్నా సరే రెస్పాండ్ అవ్వట్లేదంట హెచ్ఆర్. అప్పటి వరకు తిను వెనకాల పరిగెట్టి రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఆయన్ని. సో ఫైనల్గా కాల్ కోసం వెయిట్ చేస్తుంటే అసలు రెస్పాండ్ అవ్వట్లేదంట. సో ఇలాంటి చాలా థింగ్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్లోని హెచ్ఆర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంట రిక్రూట్మెంట్ ప్రాసెస్ని. రీసెంట్గా జాయిన్ అయిన 3 months 4 months జాయిన్ అయిన జూనియర్ హెచ్ఆర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ని నేర్చుకోవడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఎవరికి లింక్డ్ఇన్ ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకి కాల్ చేసి సో మా కంపెనీలో ఇలా వేకెన్సీస్ ఉన్నాయని మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని వీళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఎంత బాగా యూస్ చేసుకుంటున్నారు, వీళ్ళకి ఇంకెవరు దొరకలేదు అనుకుంటా. సో దాన్ని ఇలాంటివి మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. హెచ్ఆర్తో కాల్ కాన్వర్సేషన్ జరిగినప్పుడు ఆ కంపెనీ డీటెయిల్స్ అడిగినప్పుడు, సో లైక్ కంపెనీలో మా కొలీగ్స్ ఉన్నారు, మా బ్రదర్ కొలీగ్స్ ఉన్నారు, ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసు అంటే కొంచెం మీ ప్రొఫైల్ డెఫినెట్గా దూరంగా పెడతారు. అది ఫేక్ అయితే రియల్ అయితే కంటిన్యూ చేస్తారు. అలానే మీరు మాట్లాడేటప్పుడు కూడా హెచ్ఆర్ కాన్ఫిడెన్స్ కానీ చాలా మీరు క్వశ్చన్స్ అడిగితే తెలిసిపోతుంది. అది తను రియల్గా నిజంగా రిక్రూట్ చేసుకోవడానికే మేము మీతో కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే ఇటువంటి మ్యాజిక్లు జిమిక్లు చేయడానికి ఉన్నదా అనేది. బీ అవేర్. లైక్ మీ టైం వేస్ట్ చేసుకోకూడదు అండ్ ఆల్ టైం కూడా వేస్ట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పనిచేస్తున్న హెచ్ఆర్స్ కానీ ఎవరైనా ఇలాంటి ఫేస్ చేసి ఉంటే డెఫినెట్గా ఆ హెచ్ఆర్ డీటెయిల్స్ కానీ లేకపోతే కంపెనీ డీటెయిల్స్ కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది.